నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వరి రైతులకు ప్రకృతి మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు సుమారు 75% వరి కోతలు పూర్తయ్యాయి. ఇంకా 25% పంట కోతలు మిగిలి ఉండగా నిన్న కురిసిన వడగండ్ల వాన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. చీమంపల్లి, తాటుపల్లి, న్యావానంది, కొండూరు, రావుట్ల, సిరికొండ, మైలారం గ్రామంలో మిగిలిన వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా మండల వ్యవసాయ అధికారి నరసయ్య తెలిపారు. ప్రస్తుతం గ్రామాల వారీగా పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు కొనసాగుతున్నాయని, పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైన తర్వాత పై అధికారులకు సమర్పిస్తామని చెప్పారు. ఈ పంట నష్టంతో ఆందోళన చెందిన రైతులు ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో వరి పంట పొలాలను పర్యవేక్షించడం జరుగుతుంది. సుమారుగా మండలంలో 26,000 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. ఈ యాసంగికి దాదాపు 18,000 ఎకరాల వరకు కటింగ్ జరిగింది. మిగిలిన దానిలో మనకు పంట నష్టం వాటిల్లడం జరిగింది. మండలంలోని సిరికొండ, న్యావనంది, రావుట్ల, మైలారం, పందిమడుగు, చీమన్పల్లి, గడుకూల్ ఈ గ్రామాలలో ఎక్కువగా వడగండ్లతో వర్షం పడడం వల్ల పంట నష్టం వాటిల్లడం జరిగింది. దీన్ని వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓలు, ఎంఏఓగా నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతువారిగా అంచనా వేసి రైతులకు పంట నష్టం అందే విధంగా జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిక సమర్పిస్తామని తెలియజేస్తున్నాను. నిన్న కురిసినటువంటి వర్షం, వడగల వర్షం, భారీ ఎత్తున వర్షం రాళ్లతోటి పడ్డది. ఎక్కడక్కడ 7.5 ఎకరాలు పంట నష్టం జరిగింది. 95% రాలిపోయింది. నేను పంట కౌలు 7.5 ఎకరాలు కౌలు చేస్తా. ఇది మొత్తం కౌలు ఫ్యాడీ. ఇక రైతు పరంగా అయితే మేము నష్టం జరిగింది బాగానే. ఇది ప్రభుత్వం గవర్నమెంట్ ఏదున్నా కానీ సహకరించగలని కోరుచున్నాం.